ఉన్నారు మనందరికీ పూజ్యులైనటువంటి శ్రీ 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 పద్మశ్రీ తపస్వి డాక్టర్ మీరే ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 గంటలంటే గడియారం చూసుకుంటే వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని. కరెంటు రాదు, 2-3 గంటలు ఇస్తారు. వ్యవసాయానికి రాత్రుల్లో కరెంటు ఇస్తారు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు, సర్ఛార్జీలు వేశారు. ఒక రాజశేఖర రెడ్డి గారు దోచుకున్న డబ్బులు కానీ మొత్తంగా రికవర్ చేస్తే ఒక్కసారిగా తమ్ముళ్ళు 3 సార్లు మీ రుణాలు మాఫీ చేసే అవకాశం ఉంది. అంత డబ్బులు దోచుకున్నారు. ఈరోజు మనకు చాలా కష్టాలు వచ్చాయి. నేను అందుకనే రైతులందరికీ హామీ ఇస్తున్నాను, మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ బాగు చేయాలి, కరెంటు డిపార్ట్మెంట్ బాగు చేయాలి. బాగు చేస్తాం. బాగు చేసి 9 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అందుకనే చెప్పాను, అందరికీ 10 సిలిండర్లు ఇదే రేటుకి ఇప్పిస్తానని నేను అందరికి కూడా హామీ ఇస్తున్నా. నేను ఒకటే అందరికీ హామీ ఇస్తున్నా, పేద పిల్లలందరినీ ఉచితంగా చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చదువుతున్న పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. బీఈడీ అభ్యర్థులు ఈరోజు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు అర్హులు కారు. అందులో మళ్ళా టెట్ పరీక్ష పెట్టారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 9 ఏళ్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఉద్యోగాల్లో ₹1 అవినీతి లేకుండా నిజాయితీగా మెరిట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని.